హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తున్నానండి. ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నానండి. మటన్ కీమా అండి, ఇదిగోండి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మరిగాక 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 1 చెక్క, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీ అండి. ఇవి చిటపట్లాడేటప్పుడు వేయించుకొని ఒక 2 పచ్చిమిర్చి అండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాండి మీడియం సైజు. చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని వేగడానికి సాల్ట్ కూడా వేసుకొని అది కూడా వేగాక బాగా దోరగా వేగాక ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగాక ఇప్పుడు మటన్ కీమాను కూడా వేసుకుంటున్నాము. అందులో ఉప్పు పసుపు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లో ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇంకొంచెం వాటర్ అంతా వచ్చింది కదా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ఇంచి ధనియాల పొడి, 2 స్పూన్లు మటన్ మసాలా అండి, ఒక 2 స్పూన్ల కారము, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోవాలండి. మరొక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాక ఉప్పు కారం మసాలా అంతా పట్టాక ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అది కూడా బాగా కలుపుకొని ఇదిగోండి మన కర్రీ అయ్యేటప్పుడు కొంచెం వేసుకోవాలండి, తర్వాత మరొకసారి వేసుకోవచ్చు. గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుంటున్నానండి. మూత పెట్టి విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఒక 6 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఇంకండి 6 విజిల్స్ వచ్చాక గ్యాస్ అంతా పోయాక ఇదిగోండి చూడండి కర్రీ అయితే ఇలాగ అయ్యింది దగ్గరగా. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. మన త్వరగా అయిపోతుంది మటన్ కీమా కర్రీ. మీకు ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, రైస్లోకి, బిర్యానీలోకి మీకు దేనికి కావస్తే దాంట్లో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మనకి గ్రేవీ కూడా వస్తుంది, కొంచెం గుజ్జుగా కలుపుకొని తినొచ్చు. నాదైతే నా ఛానల్లో మటన్ ఫ్రై కూడా ఉందండి, మటన్ కీమా ఫ్రై కూడా ఉంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి కర్రీ అంతా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.